ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేద్దాం. చూడండి, ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. కింద ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టండి. ఇప్పుడు ఇది హ్యాండ్ ఎంత ఉందో కొలవండి. ఇది మనకి క్రాస్ హ్యాండ్ అండి, ఇది షేప్ ఉంది. మనం స్ట్రైట్ గా తీసుకున్నాము. 6 ఇంచెస్ ఉందండి. 6 ఇంచెస్ అంటే మనకి మార్జిన్ కలుపుకుని 6.5 రావాలి. 6.5 ఇలా స్ట్రైట్ గా గీత గీయండి. ఇక్కడ నుంచి 3 అంగుళాలు గీత గీయండి. ఓకే, ఇప్పుడు చెయ్యి కొలవండి. చెయ్యి లూజు 5 అంగుళాలు అంటే 9.5. అందులో సగం 5. ఓకే, అంటే 9.5. ఇప్పుడు చంక ఎంత అండి? 7 అంగుళాలు కదా. ఇది 7 అంగుళాలు ఉంది చంక. ఇక్కడ నుంచి 7 అంగుళాలు ఒక పాయింట్ తక్కువ పెట్టి ఇలా మార్క్ చేయండి. ఇలా క్రాస్గా ఒక పాయింట్ తక్కువ పెట్టండి. ఇలా క్రాస్గా వస్తుంది. ఇది మన మార్జిన్. దీన్ని ఇలా రౌండ్ చేయండి. అర్ధచంద్రాకారంగా ఇలా రౌండ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది ఇలా కట్ చేయండి. చాలా మంది ఇలా స్ట్రైట్ గా కట్ చేస్తారండి. ఇలా కట్ చేయకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఇలా రావాలి స్ట్రైట్ గా. ఇలా క్రాస్ గా రాకూడదు. జాగ్రత్తగా చూడండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ షేప్ తీయండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్ గా ఉండాలండి. దీంతో సమానంగా ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా రావాలి. ఈ విధంగా మనం ఇలా క్రాస్గా తీసిన తర్వాత ఇది ఈ విధంగా కట్ చేసేయాలి. మనం చూసారా, ఈ విధంగా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఇది చంక దీనికి సరిపోయింది లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి చూడండి కొద్దిగా ఎక్కువ వచ్చింది. మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఇక్కడ తగ్గించండి. ఓకే, ఎక్కువ తగ్గించకూడదండి. ఊరికే 1 పాయింట్ 2 పాయింట్ వరకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతే. ఇక్కడ మనం చంక దగ్గర ఎక్కువ తీసినా, ఇక్కడ చంక దగ్గర తీసినా కానీ మనకు సరిపోతుంది. చూసారా, ఈ విధంగా కట్ చేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్, ఇవి మనం ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసే విధానం అండి. జాగ్రత్తగా కట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం.